శ్రీ సాయి మాధవ్ బుర్రా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పద్మమోహన అవార్డ్స్ 35 సంవత్సరాలంటే సామాన్య విషయం కాదండి. ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి 35 సంవత్సరాలు నిర్విరామంగా నిరాటంకంగా ఒక కళాయజ్ఞాన్ని చేస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేయగానే నాకు చాలా ఆనందం వేసిందండి. కారణం ఏంటంటే ఇదే వేదిక మీద పద్మమోహన్ అవార్డ్స్ నేను 3 తీసుకున్నాను. నేను మీ అందరికీ తెలిసిన విషయమే, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉన్నారేమో. నాటకం అనేటువంటి పునాదుల మీద టీవీ అనే పిల్లర్స్ లేపి దాని మీద సినిమాని బిల్డింగ్ కట్టుకుని బతుకుతున్నాను. నేను వచ్చింది సీరియల్స్ నుంచే. పుత్తడి బొమ్మ సీరియల్తోనే నా జీవితం మొదలైంది. ఆ సీరియల్లో నా వర్క్ నచ్చి కృష్ణ గారు నాకు కృష్ణవందే జగద్గురు అనే ఆ సినిమా రాయటానికి అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి నాకు రాలేదు. అలాగా సినిమా రంగంలో సెటిల్ అవుదాం, సినిమా వాడిగానే బతకాలి, సినిమా వాడిగానే చనిపోవాలి, ఏదేమైనా సరే సినిమాతోనే నా జీవితం కొనసాగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నేను తెనాల నుంచి హైదరాబాద్ వచ్చిన నాకు ఆ స్ట్రగలింగ్ టైంలో నాకు, నా భార్య బిడ్డలకి, నా కుటుంబానికి అన్నం పెట్టి పోషించింది టీవీ తల్లి. నడిపించింది, నన్ను నాకు పరిచయం చేసింది. అసలు నేనంటే ఏమిటో నాకే తెలియని పరిస్థితి నుంచి నువ్వు ఇదిరా అని నన్ను ప్రపంచానికి చూపించింది టీవీ. సీరియల్స్ వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. సీరియల్స్ వల్లే సినిమా రంగంలో ఒక రచయితగా నేను ఇప్పుడు రాణించగలుగుతూ ఉన్నాను. అందుకే నన్ను పిలవగానే నాకు చాలా ఆనందం వేసిందండి. యాక్చువల్గా నేను వద్దాం అనుకున్నాను, పిలవకపోయినా కూడా వచ్చేవాడిని. ఎందుకంటే పణిగారు నాకు మంచి స్నేహితుడు. ఆ పణిగారికి ఇట్లా బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చిందనగానే వచ్చేద్దాం అనుకున్నాను. నేను అనుకోకుండా యాదగిరి గారు ఫోన్ చేసి ఇట్లా మీరు కూడా కొంతమందికి ఇస్తే బాగుంటుందని చెప్పటం, నేను రావటం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యాదగిరి గారికి, ఇట్లా ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా 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 ఎన్నో ఈ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చింది కదా అవార్డు అని చెప్పేసి ఎవరు ఆగరు. ఇంకా గొప్ప అవార్డ్స్ మీరు సాధించాలి, ఇంకా గొప్ప స్థాయికి మీరు ఎదగాలి, అందరూ తల ఎత్తి చూసేంత గొప్పవాళ్ళు మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.